హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ అరటి ఫ్లవర్ ఎలా కర్రీ చేయాలో చూపిస్తాను. అరటికాయ కర్రీ తెలుసు కానీ అరటి ఫ్లవర్ ఏంటో అని చూస్తున్నారా? అరటి ఫ్లవర్ కూడా చేస్తారండి. ఎందుకంటే చాలామందికి తెలియదు దాని ప్రాసెస్ ఎలా. అంటే పువ్వు చేస్తారంటే ఇప్పుడు నేను చూపించే పువ్వు అలా చేస్తారేమో అనుకుంటారు. అలా కాదు. ఇప్పుడు మన చేతులకి ఫుల్గా ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఎందుకంటే ఆయిల్ అప్లై చేయకుండా మనం దాన్ని పట్టుకుంటే మన చేతులన్నిటికీ జిడ్డుగా బ్లాక్గా అంటే పోదండి. ముందు ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాతకి నేను చూపిస్తున్న విధంగా అక్కడ తీస్తున్నాను కదా పువ్వులోని వైట్ కలర్, వాటిని మాత్రమే కర్రీ చేస్తారు. ఆ పువ్వు మొత్తం కూడా కర్రీ చేయడానికి పనికిరాదు. వీటన్నిటిని కూడా శుభ్రంగా క్లీన్ చేసి ఫస్ట్ అలా తీసుకొని వాటిని మనం ఉప్పు వేసిన నీళ్ళల్లో కొంచెం సేపు అలా ఉంచాలి. ఎందుకంటే బ్లాక్ అయిపోతాయంట, అవి కూడా బ్లాక్ అవుతాయి. అలా ఇవన్నీ తీసిన తర్వాత వాటిలో కూడా అంటే మనం కొంచెం పుల్లల్లాగా ఉంటే అవి కూడా తీసేసి కర్రీ చేస్తే సూపర్గా ఉంటుందండి. నిజంగా క్లీనింగ్ ప్రాసెస్ చాలాసేపు పడుతుంది కానీ కర్రీ మాత్రం సూపర్గా ఉంటుంది. ఇంకొక మెయిన్ విషయం ఏంటండి అంటే కర్రీ కుదరకపోతే చేదొస్తుంది. పడ్డ కష్టం అంతా కూడా వేస్ట్ అవుతుంది. అందుకనే స్టెప్ బై స్టెప్ నీట్గా నేను చూపిస్తున్న విధంగా మాత్రమే చేయండి. ఇలా చేస్తే మీకు కర్రీ చేదు రాదు. చాలా అంటే చాలా బాగుంటుంది నిజంగా. వాటినన్నిటినీ నేను చూపిస్తున్నాను కదండి వీడియోలో, అలా ఫాలో అయితే ఇలా లోపల ఉండేదాన్ని తీసేసి చిన్న ఉప్పు నీళ్ళల్లో వేసుకొని కొంచెం ముక్కలుగా కట్ చేసుకోవాలి. టమాటాలో వేసి కర్రీ చేసుకుంటే సూపర్గా ఉంటుందండి. నిజంగా మనం ఫాలో అయ్యే చిన్న చిన్న టిప్స్ మీద బేస్ అయ్యే ఉంటుంది మనం చేసే ఫుడ్ ఐటమ్ ఏదైనా కానీ. నిజంగా అండి కర్రీ మాత్రం సూపర్గా ఉంటుంది. కర్రీకి కావాల్సినవి రెసిపీ విధానం కూడా ఈ మన ఛానల్లో చూపిస్తాను. ఇవన్నీ కట్ చేసుకొని ఉప్పు నీటిలో శుభ్రంగా 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలండి. అలా వాష్ చేసుకుంటే బాగుంటుంది. మనం ఉప్పు నీటిలో వేయకపోతే ఇవి ముక్కలు కూడా నలుపు వస్తాయి. మన హ్యాండ్స్, నా చేయి చూడండి గోరు దగ్గర ఎలా నల్లగా అయిందో కొంచెం అలా వచ్చేసి హ్యాండ్ మొత్తం అలా వచ్చేస్తుంది నీట్గా మనం ఆయిల్ అప్లై చేసుకోకుండా తీస్తే. ఓకే, ఇప్పుడు ముందైతే మనం ప్రాసెస్లోకి వెళ్ళి చూద్దాం. అంటే నాకు ఎక్కువ ఇవి మొత్తం క్లీన్ చేసుకోవడానికి టైం పట్టింది. చూడండి అక్కడ చూపిస్తున్నాను నేను. నాకు అంత పెద్ద పువ్వులో చిన్ని ముక్కల కోసం అంత వేస్టేజ్ వచ్చిందనమాట. అంటే మా చెట్టుదే, మా పెరట్లో అరటి చెట్టు ఉంది. దానికి మొగ్గ ఫ్లవర్ ఉంటే మా మామయ్యని నేను కర్రీ చేస్తాను మామయ్య అంటే సరే అమ్మని కోసి ఇచ్చారు. చాలా బాగుంది, టేస్ట్ కూడా సూపర్గా ఉంది. ఫస్ట్ అయితే ఇక మనం ప్రిపరేషన్లోకి వెళ్దామండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని దాన్ని గ్యాస్ స్టవ్ మీద పెట్టేసి మనం హీట్ అయిన తర్వాతకి ఆయిల్ వేసుకోవాలి. ఎప్పుడైనా ఆయిల్ అనేది కొంచెం తగ్గించే వేసుకోవాలి. మరి ఓవర్గా ఆయిల్ అనేది వంటలలో వాడటం వల్ల టేస్ట్ అంతా పోతుంది నిజంగా. తర్వాతకి ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్స్ యాడ్ చేసుకొని అన్నీ లైట్గా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోవాలి. ఇదంతా మగ్గిన తర్వాతకి పసుపు కొంచెం యాడ్ చేసుకోవాలి. పసుపు కూడా యాడ్ చేసుకున్న తర్వాతకి ఉప్పు, కారాన్ని యాడ్ చేసుకోవాలి. అదేంటి టమాటా అని చెప్పారు కదా, టమాటా యాడ్ చేయలేదు అనుకోకండి. ఎప్పుడైనా మనం ఏ కర్రీలోనైనా కానీ ఇది ఒక చిన్న టిప్ అనుకోండి. ఫస్ట్ ఉప్పు కారం యాడ్ చేసిన తర్వాత కొంచెమైనా ఉప్పు కారం యాడ్ చేశాక టమాటా యాడ్ చేస్తే మంచిగా స్మూత్గా మగ్గుతుంది. ముక్కలుగా లేకుండా స్మూత్గా మగ్గి చాలా బాగుంటుంది. అలా ట్రై చేయండి ఎప్పుడైనా టమాటా ఏదైనా కర్రీలో యాడ్ చేసేటప్పుడు. ఆ తర్వాతకి ఒక 5 minutes లో ఫ్లేమ్లో అలా మగ్గిన తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తం కూడా కలిపి చూడాలి. ఆ తర్వాత మన టేస్ట్కి సరిపడా యాడ్ చేసుకోవాలి ఉప్పు కారం అనేది. తర్వాత మనం ముందు క్లీన్ చేసి పెట్టుకున్న అరటి పువ్వు ఉంది కదండి, దాన్ని యాడ్ చేసుకోవాలి. కర్రీ మాత్రం సూపర్గా వచ్చిందండి. రియల్లీ చాలా అంటే చాలా బాగా వచ్చింది. మీరు ట్రై చేయండి. ఒకసారి ట్రై చేస్తేనే కదండి మనకి అది ఎలా వస్తుంది అనేది తెలిసేది. ఎప్పుడైనా మీకు అవైలబుల్లో ఉంటే ట్రై చేయండి. ప్రత్యేకంగా దానికోసం కొనుక్కొచ్చి ఇలా అలా చేయకుండా మీకు ఇంట్లో అవైలబుల్గా కానీ మీ దగ్గరలో ఉన్నా కానీ అవైలబుల్లో ఉంటే ట్రై చేయండి. సూపర్గా ఉంటుంది.
ఇలాంటి మరిన్ని ఫుడ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్టింగ్. కర్రీ సూపర్గా ఉందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.